హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. నయగరా ఫాల్స్ చూడటానికి వెళ్తున్నాము. ఇది పైనుంచి వ్యూ అనమాట. ఆ మిస్ట్ చూసారా, ఆకాశం వైపు అంత ఉంటుందన్నమాట, జల్లులాగా పడుతూ ఉంటుంది. అటువైపు అటువైపు అంతా కెనడా కిందకు వస్తుంది. రెయిన్బో కూడా లక్కీగా మనకు కనిపిస్తుంది, చూసారా? చాలా అందంగా ఉంది. అటువైపు కెనడా ఫాల్స్ కిందకు వస్తారనమాట. కెనడా వాళ్ళు ఆ ఫాల్స్ చూసుకొని వెళ్ళిపోతుంటారు. అమెరికా వాళ్ళు ఇటువైపు ఫాల్స్ అనమాట. మనం కిందికి దిగి ఇదిగో క్రూజ్ ఎక్కాము. ఈ క్రూజ్లో అనమాట ముందు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మన ప్రతి ఒక్కళ్ళకి ఇలాగ రెయిన్ కోట్స్ ఇస్తారు. అది ఒకసారి అనమాట ఈ ఫాల్స్ చుట్టూ రౌండ్ తిప్పి తీసుకొచ్చేస్తారు మనకి. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ దృశ్యం. నేను ఎప్పటి నుంచో అనుకునేదాన్ని నయగరా ఫాల్స్ చూస్తే బాగుంటుందని. ఆ కోరిక ఇన్నాళ్ళకి నాకు తీరింది. చాలా సంతోషంగా ఉంది. అసలు జల్లు ఆ శబ్దం కానీ భలే విని చెప్పటం కంటే మనం దాన్ని అనుభవిస్తే తెలుస్తుంది అనమాట. అది ఆ ఫీలింగు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి అందాల్లో ఇది ప్రసిద్ధమైనదనమాట. ఇలా జలపాతాలు పై నుంచి పడుతూ ఉంటుంది. అటువైపు అంతా కెనడా కిందకు వస్తామన్నమాట. గ్రీన్ చూసారా, ఎంత గ్రీన్ వాటర్, చూడటానికి ఎంత బాగుంది. ఇది అనమాట రెయిన్బో బ్రిడ్జ్. కెనడాని అమెరికాని కలిపే దగ్గర కలుపుతూ ఉన్నట్టు అనమాట. ఇదంతా కెనడా కింద వస్తుంది. ఇది రెయిన్బో బ్రిడ్జ్ అంటారు. ఇక్కడ ఇప్పుడు రెయిన్బోస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయనేసి దీనికి పేరు కూడా రెయిన్బో బ్రిడ్జ్ అని పేరు పెట్టారంట. ఇది అమెరికాకి కెనడాకి కలుపుతూ ఉంటుంది వారధి అనమాట. ఇదొక చాలా ఫేమస్ బ్రిడ్జ్ల్లో. ఇది చూసి తీరాల్సిందేనండి. ఇదిగో మళ్ళీ వాళ్ళు ఇంకో క్యూ రెడీ అయిపోతుంది. మేము ఇక్కడ దిగిపోయి ఇంకా మళ్ళీ వేరే హార్షు లేక్కి వెళ్ళాము. ఇక్కడ దిగిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొంచెం డ్రైవ్ చేసుకొని వెళ్ళాము. ఇది హార్షు లేక్ అంట. ఇది ఇంకా బాగుంటుందండి. ఆ పైకి ఎక్కి మనం దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ చూస్తున్నాగా జలపాతం, అక్కడికి దాకా వెళ్ళిపోతాము. అదంతా జల్లు మొహం మీద పడిపోయి ఇంకా కెమెరా పాడొద్దని అక్కడ దగ్గర వరకే తీసుకెళ్ళి నేను ఫోటో తీసుకోగలిగాను. అది చూసి తీరవలసిందేనండి ఒకసారైనా జీవితంలో. ఆ జల్లు మన మీద పడుతుంటే నిర్వచనీయమైన ఆనందం కలుగుతుందన్నమాట. ఇదిగో ఇంత దగ్గరికి వెళ్ళిపోయాను నేను కూడాను. ఆ కెమెరా తడుస్తుందని మామూలుగా అలా పెట్టుకొని మామూలుగా అది చేతి దాకా వచ్చేసినట్టే నీరు అంత అనమాట. ఆ జల్లు మన నోట్లో కూడా పడుతుంది. నోరు తెరిస్తే అంత మంచి అనిర్వచనీయమైన ఆనందం పొందాను మాత్రం. మధుర అనుభూతి ఇది. అమెరికా వెళ్ళటము, నయగారా చూడడం, ఇదంతా ఇది నైట్ టైం అనమాట. ఇంకా చాలా బాగుంటుంది. రంగురంగులుగా భలే ఆ కంటికి ఇంపుగా భలే ఆనందంగా ఉంటుంది. ఇక్కడ అసలు ఫోటోలు తీసుకోవటానికి కూడా మనం ఎంతమందో అసలు పక్కకు జరగరు. చాలాసేపు వెయిట్ చేస్తే కానీ మనకి ఇది వచ్చేలాగనమాట. ఫోటో తీసుకోవాలంటే ఇక్కడ కూడా మనం వెయిట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు ఫైర్ వర్క్స్ జరుగుతాయి అక్కడ నైట్ టైము. నైట్ టైం ఫైర్ వర్క్స్ అన్నమాట. ఇక్కడ వీళ్ళకేంటో క్రాకర్స్
చాలా ఇంట్రెస్ట్, బాగా కాలుస్తుంటారు. రకరకాల అమెరికాలో ఏంటో భలే ఫేమస్ క్రాకర్స్ కదా. ప్రతి చిన్న సంతోషం వాళ్ళు క్రాకర్స్ కాల్చి చూపించుకుంటుంటారన్నమాట. అది తర్వాత ఇప్పుడు ఒక అరగంట ఇలా ఫైర్ వర్క్స్ జరిగింది. నెక్స్ట్ ఈ ఫోటో తీసుకోగలిగా నేను. కాస్త గ్యాప్ వచ్చిందనమాట. జనాలు అందరూ ఫోటోలకే భలే క్రేజ్ అక్కడ కదా. ఇంత దూరం వచ్చాం వీడియోలు తీసుకోవటం అది చేస్తున్నారు. నాకు లక్కీగా ఒక ఫోటో తీసుకోవటానికి టైం దొరికిందనమాట. కాసేపు ఇచ్చారు. చూసారా ఎంత బాగుంటుందంటే కలర్లో. నైట్ టైం నైగరా చాలా బాగుంది. అంతేనండి విశేషాలు.